తెలంగాణలో ఫీజు బకాయిలపై బీజేపీ పోరుబాటుకు సిద్ధమైంది. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా బీజేపీ కార్యాలయం దగ్గర 2 రోజులు దీక్ష చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత వాటిని గాలి కొదిలేసిందని అన్నారు. సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు జరిగే దీక్షలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థ కుప్పగూలుతా ఉంటే టీచర్లను సింగపూర్ పంపిస్తున్నా, స్పెయిన్ పంపిస్తున్నా, యూరోప్ పంపిస్తున్నా, అమెరికాకి వెళ్ళి యూనివర్సిటీలు పట్టుకొస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటా ఈ రాష్ట్ర ఖజానాకు చిల్లులు కొట్టి విహారయాత్రలు చేస్తున్న ముఖ్యమంత్రికి సిగ్గుండాల. కనీసం విద్యాశాఖకు మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బడులకు కనీసం రిపేర్లు చేయాలన్న ధ్యాస లేదు. బాత్రూమ్లు కట్టియాలన్న ధ్యాస లేదు. కొత్త రూములు, కొత్త బిల్డింగ్లు కట్టియాలన్న ధ్యాస లేదు. కానీ ఈయన మాత్రం లక్షల కోట్ల రూపాయల మాటలు మాట్లాడతాడు. కనీస సౌకర్యాల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపు ఫీ రియంబర్స్మెంట్ అంశంలో 15,000 కోట్ల రూపాయలు మీరు బకాయి పడి ఈ రాష్ట్ర విద్యార్థులు సర్టిఫికెట్లు కూడా మరి కాలేజీల్లో ఇవ్వకుంటే వాళ్ళు ఉద్యోగాలకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేక, పై చదువులు చదవలేక, బంగారం తాకట్టు పెట్టి ఆస్తులు అమ్ముకొని బాకీలు తీసుకొచ్చేసి వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకుపోయే పరిస్థితి ఒకవైపు ఉంటే, నువ్వు కనీసం నీ ఫీ రియంబర్స్మెంట్ ఆశతోటి చదువుకున్నటువంటి విద్యార్థులను కనీసం హక్కున చేర్చాల్సింది పోయి ఫీ రియంబర్స్మెంట్కి సంబంధమే లేదన్నట్టు, పాత గవర్నమెంట్ బకాయి పెట్టిందన్నట్టు మాట్లాడుతూ ఇప్పటి నుంచి కొత్తగా ఇస్తాడట.